అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను సింపుల్‌గా మేకప్ ఎలా వేసుకుంటానో చూపిస్తాను. పర్సనల్‌గా నేనైతే అంత మేకప్ పర్సన్ కాదండి. మేకప్ ప్రొడక్ట్స్‌లో మీకు తెలిసినవి కూడా నాకు తెలీదు నిజం చెప్పాలంటే. బట్ నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి మాత్రమే ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటాను. వీడియోలో కనిపిస్తున్న ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసే నేను మేకప్ వేసుకుంటానండి. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను ముందైతే మాయిశ్చరైజర్ రాసుకుంటాను నా ఫేస్‌కి. సెటాఫిల్ మాయిశ్చరైజర్ అయితే నేను యూజ్ చేస్తాను. ఈ మాయిశ్చరైజర్ నాకు చాలా ఇష్టమండి. మా పాపకి ఇదే యూజ్ చేస్తాను. నేనే ఇదే యూజ్ చేసుకుంటాను. నాకైతే పర్సనల్‌గా బేబీ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటే చాలా ఇష్టం. అండ్ చాలా సేఫ్‌గా కూడా ఫీల్ అవుతూ ఉంటాను. మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ కంటే వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అంత హార్ష్‌గా ఉండవేమో అనిపిస్తుంది నాకు పర్సనల్‌గా. నేనైతే ఓన్లీ ఒక హ్యాండే యూజ్ చేసి బ్లెండ్ చేసుకుంటూ ఉంటాను. అది స్కిన్‌లోకి బాగా వెళ్ళినాక నెక్స్ట్ అయితే సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నేను ఇంతకుముందు సన్ స్క్రీన్ అంత యూజ్ చేసేదాన్ని కాదు. అసలు నాకు సన్ స్క్రీన్ అనేది ఒకటి ఉందని కూడా తెలీదనమాట. ఈ మధ్యన చాలామంది డాక్టర్స్ కూడా సన్ స్క్రీన్ ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నారు కదా! సో, నేను కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మాయిశ్చరైజర్ ముందు రాసుకున్న మాయిశ్చరైజర్ బాగా ఆరినాక ఈ సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తాను నేను. ఎందుకంటే మాయిశ్చరైజర్ గూడా చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. మళ్ళీ ఈ సన్ స్క్రీన్ గూడా మళ్ళీ జిడ్డుగా ఉంటదనమాట. సో, అది స్కిన్ మీద సెటిల్ అవ్వడానికి కాస్త టైమ్ ఇస్తాను. కొంతమంది డైరెక్ట్‌గా స్కిన్ మీదే సన్ స్క్రీన్ రాసేసుకుంటూ ఉంటారు. ఆ తరువాత మాయిశ్చరైజర్ రాస్తారు. బట్ నేనైతే అట్లా చేయను. అండ్ ఇక్కడ లిప్ బామ్ అయితే నేను చాప్‌స్టిక్ యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను 6 ఇయర్స్ నుండి ఈ బ్రాండ్ నుంచే నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నానండి. అసలు ఎంత బావుంటుందంటే, నేను జాబ్ చేస్తున్న టైంలో నా ఫ్రెండ్ చెప్పారనమాట. ఈ చాప్‌స్టిక్ లిప్ బామ్ అనేది చాలా బావుంటది. ఒకసారి యూజ్ చేసి చూడు అని చెప్పి. ఈ లిప్ బామ్ అయితే నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి వీకో టర్మరిక్ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను. నేను ఇది ఆల్మోస్ట్ నేను ఒక 8థ్ క్లాస్‌లో నుంచి యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటది. నా స్కిన్ మీద కొత్త ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. అండ్ బర్నింగ్ సెన్సేషన్ గూడా వచ్చేస్తది నాకు. ఇంకా నేను ఏ ప్రొడక్ట్ యూజ్ చేస్తే ఆ ప్రొడక్ట్‌ని చాలా ఇయర్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాననమాట. ఐ డోంట్ నో ఇది ఎంతవరకు మంచిదో కాదో తెలియదు. బట్ నాకైతే సెట్ అయిందని చెప్పి నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. అది కూడా స్కిన్ మీద సెటిల్ అయినాక ఈ డాట్ అండ్ కీ వాళ్ళది స్ట్రోబ్ క్రీమ్ అయితే యూజ్ చేయడం మొదలుపెట్టానండి నేను. లాస్ట్ ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ నుంచి అనుకుంటా యూజ్ చేస్తున్నాను. నో మేకప్, మేకప్ లుక్ అంటారు కదా! అట్లా నేను యూజ్ చేసే బేసిక్ క్రీమ్స్‌కి ఇది మంచి మేకప్ లుక్ ఇస్తదనమాట. నేను అట్లా జస్ట్ చీక్స్ మీద, చిన్ మీద, ఫోర్‌హెడ్ మీద రాసుకుంటాను. అండ్ నోస్ మీద కూడా చాలా షైనీ లుక్ ఇస్తదనమాట ఇది. ఇది కూడా బాగా బ్లెండ్ చేసుకొని స్కిన్‌లోకి సెటిల్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకుంటాను. ఇందులో నేను ఏ ప్రొడక్ట్స్ మిమ్మల్ని యూజ్ చేయమని చెప్పట్లేదండి. నేనెలా రెడీ అవుతాను అనేదే చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరి స్కిన్ టైప్ ఒకటి ఉండదు గదా! నాకు సెట్ అయింది మీకు సెట్ అవ్వకపోవచ్చు. మీకు సెట్ అయింది నాకు సెట్ అవ్వకపోవచ్చు. సో, మీ స్కిన్‌కి ఏదైతే సెట్ అవుతుందో అదే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో బ్రష్ అనేది యూజ్ చేస్తున్నాను. నాకైతే ఐబ్రోస్ అంత ఎక్కువగా ఉండవు. సో, ఐబ్రో పౌడర్ యూజ్ చేసే ముందు జస్ట్ దాన్ని కొంచెం ఉన్నదాన్ని కొంచెం షేప్‌లో పెడుతున్నాను. ఐబ్రో పెన్సిల్స్ చాలామంది యూజ్ చేస్తారు. నేను కూడా చాలా మంచి ఐబ్రో పెన్సిల్ కోసం చాలా రోజులు చూసాను. ఆఖరికి నాకు స్విస్ బ్యూటీ వాళ్ళది ఈ ఐబ్రో పౌడర్ అండ్ ఐలైనర్ కూడా ఉంటుంది దీనిలోనే. 2 ఇన్ 1 కాంబో వస్తుందనమాట. ఇదైతే స్టార్ట్ చేశాను యూజ్ చేయడం. మిగతా వాటితో పోలిస్తే ఇది నాకు పర్సనల్‌గా చాలా బెస్ట్ అనిపిచ్చింది. ఈ ఐలైనర్ మాత్రం నేను అంత యూజ్ చేయలేదు. బట్ ఈ ఐబ్రో పౌడర్ అనేది బాగా యూజ్ చేస్తానండి. దీంతో పాటు ఒక స్టిక్ కూడా ఇస్తారనమాట. ఈ స్టిక్ మనకి చాలా హెల్ప్ అవుతది. కొంతమంది చేత్తో కూడా వేసుకుంటూ ఉంటారు. బట్ నాకైతే ఈ స్టిక్ లేకుండా నేను అస్సలు వేసుకోలేననమాట. దీంతో మనకి చాలా మంచి షేప్ ఒస్తది. నేను ఏదైనా సజెస్ట్ చేస్తాను అంటే ఇది మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. నాకు చాలా మంచిగా అనిపిస్తది దీంతో వేస్తుంటే. ఈ ప్రొడక్ట్ మనకి అమెజాన్‌లో, మింత్రాలో కూడా అవైలబుల్ ఉందండి. మనకి చాలా తక్కువ ప్రైస్‌కే వస్తది. నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్‌లోనే ఉంటాయి. అండ్ అన్ని ప్రొడక్ట్స్ మింత్రా, అమెజాన్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఏమైనా కొంచెం అటు ఇటు ఉంటే నీట్‌గా అడ్జస్ట్ చేసేసుకుంటమే. మనకున్న జీరో మేకప్ స్కిల్‌తో మేకప్ వేసుకోవడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చి కాజల్. నేను షుగర్ పాప్ వాళ్ళది కాజల్ అయితే యూజ్ చేస్తాను. ఇది కూడా చాలా మంచిగా ఉంటుందండి. నేను ఇది సజెస్ట్ చేస్తాను. వాటర్ ప్రూఫే ఇది. రోజంతా ఉంటుంది పెట్టుకుంటే. అండ్ అంత స్మడ్జ్ అవ్వదు గూడా.
ఇక్కడ నాకు తెలిసిన ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. మీరెప్పుడైనా కాజల్ పెట్టుకుంటే లైక్ పైన గూడా పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే ఐ ఇంకా చాలా అందంగా కనిపిస్తది. చాలామంది కింద ఒకటే పెట్టుకుంటారు కానీ కన్నుకి పైన పెట్టుకోరనమాట. ఈసారి అట్లా పెట్టుకుని ట్రై చేయండి. ఈ కాజల్ పెట్టుకున్నప్పుడు ఈ ఓదార్పు యాత్ర అయితే మొదలవుతది నాకు. బాగా వాటర్ వచ్చేస్తాయనమాట. ఇంకా కాజల్ కూడా పెట్టేసుకున్నాక లాస్ట్ లిప్‌స్టిక్. నేను ఇంతకుముందు లాక్మీ లిప్‌స్టిక్ అయితే యూజ్ చేసేదాన్ని. బట్ నాకది మధ్యలో ఎందుకో బాగా డ్రై అనిపిచ్చేది. అస్తమాను అప్లై చేసుకోవాల్సి వచ్చేదనమాట. ఇంకా తర్వాత మామా ఎర్త్‌కి అయితే షిఫ్ట్ అయిపోయాను. అసలు నాకిదైతే పర్సనల్‌గా చాలా చాలా నచ్చింది. చాలా హైడ్రేటింగ్‌గా అనిపిస్తుందనమాట. అండ్ ఇది రోజంతా ఉంటదని నేను చెప్పలేను కానీ లైక్ మధ్యలో ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఆఫీస్‌కెళ్ళినప్పుడైనా ఆర్ ఏదైనా ఈవెంట్స్‌లో అయినా. ఆల్రెడీ నేను లిప్ బామ్ అయితే యూజ్ చేశాను కాబట్టి అది కూడా లిప్స్‌ని మాయిశ్చరైజ్డ్‌గా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తానండి నాకు తెలిసింది. ఎప్పుడు లిప్‌స్టిక్ అనేది డైరెక్ట్‌గా లిప్స్ మీద అప్లై చేయకుండా ముందు లిప్ బామ్ అనేది అప్లై చేసుకొని, తరువాత మొత్తం రెడీ అయిపోయినాక లాస్ట్‌లో లిప్‌స్టిక్ అప్లై చేసుకోండి. దానివల్ల లిప్స్ అనేవి చాలా హైడ్రేటింగ్‌గా ఉంటాయన్నమాట. ఇట్లా నేనైతే సింపుల్‌గా రెడీ అయిపోతాను. చిన్నప్పటి నుంచి నాకున్న అలవాటేంటంటే ఇంకోటి 2 బొట్లు పెట్టుకుంటూ ఉంటాననమాట. ఐ డోంట్ నో ఈ రోజుల్లో ఎంతమంది ఇట్లా పెట్టుకుంటున్నారో. బట్ నాకైతే పర్సనల్‌గా చాలా ఇష్టం ఇలా పెట్టుకోవాలంటే. మంచి హోమ్లీ లుక్ ఇస్తుంది. బట్ పార్టీ లుక్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకోవద్దు. ఐ హోప్ మీకు వీడియోలో కనిపిస్తుందనే అనుకుంటున్నాను. ఆ షైనీ స్ట్రోబ్ క్రీమ్ అనేది షైన్ అవుతూ ఉంటుందనమాట. ఇంకా నా డార్క్ సర్కిల్స్‌కైతే దానికేం చేయలేనని చెప్తున్నాను నేను. అండ్ దిస్ ఈస్ మై ఫైనల్ లుక్. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మేకప్ వేసుకోవడమే కాదు, తీసేది కూడా చాలా ఇంపార్టెంట్. నేనిక్కడ సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్సర్ అనేది యూజ్ చేస్తాను. అండ్ జాన్సన్స్ బేబీ ఆయిల్ కూడా. ఈ ఆయిల్ కూడా ఫేస్‌ని చాలా మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుద్ది. ఇంకా ఆయిల్‌తో ఫేస్‌కి అప్లై చేసిన క్రీమ్స్ అన్నీ తుడిచేసుకుంటాను. ఆ తర్వాత సెటాఫిల్ క్లెన్సర్‌తో అయితే ఫేస్ వాష్ చేసేసుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్స్ తెలపండి. థ్యాంక్ యూ.